ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ గత టెట్ ఎగ్జామ్లో ఇచ్చిన సైకాలజీ సబ్జెక్ట్ నుంచి కొన్ని బిట్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు. దీని రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ బామ్రిన్ మరియు బ్లాక్. బామ్రిన్ మరియు బ్లాక్ పిల్లల యొక్క శైలులను గూర్చి పరిశోధన చేసిన వారు ఎవరంటే బామ్రిన్ మరియు బ్లాక్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరము. ఇది రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విద్యార్థి సాధన. విద్యార్థి సాధన. నెక్స్ట్ వన్, పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. దీనికి రైట్ ఆన్సర్ శ్రమశీలత న్యూనత. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏంటండి? బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యూములేటివ్ రేటింగ్ స్కేలును రూపొందించిన వారు. క్యూములేటివ్ రేటింగ్ స్కేలును రూపొందించిన వారు గట్మన్. సెకండ్ ఆప్షన్ అండి గట్మన్. నెక్స్ట్, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఏంటండి? పరిహారం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ పరిహారం. నెక్స్ట్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. పరిహార అనేది రైట్ ఆన్సర్ అండి. పరిహార. నెక్స్ట్ వన్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఫస్ట్ వన్ స్టీఫెన్ కోరే. స్టీఫెన్ కోరే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరండి? మాస్లో. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు మాస్లో. నెక్స్ట్, క్రింది వారిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. దీని రైట్ ఆన్సర్ పూరణ నియమం. ఫస్ట్ ఆప్షన్ పూరణ నియమం. నెక్స్ట్ వన్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. విజయ్ స్మృతి. ఆన్సర్ క్రియాత్మక స్మృతి. క్రియాత్మక శృతి. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు పరికరాత్మక నిబంధన. పరికరాత్మక నిబంధన అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బందూరా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బందూరా. నెక్స్ట్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన. ఫస్ట్ ఆప్షన్ వివేచన. నెక్స్ట్, అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చార్లెస్ జెడ్. నెక్స్ట్, అభ్యసన వక్రంలో చివరి దశ. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. శారీరక హద్దు. నెక్స్ట్, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంతర్దృష్టి దశ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, గిల్ఫర్డ్. నెక్స్ట్ వన్, డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, డిస్గ్రాఫియా రాతపరమైన వైకల్యం. నెక్స్ట్, అనిర్దేశిక మంత్రము గురించి సరైన వాక్యము, అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యము. కరెక్ట్ ఆన్సర్, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. నెక్స్ట్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయం తీసుకుంటారు. దీని కరెక్ట్ ఆన్సర్ జోక్యరహిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. దీని కరెక్ట్ ఆన్సర్ సెన్సార్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సెన్సార్. నెక్స్ట్, ఎక్స్పాండెడ్ ఫ్రమ్ ఆఫ్ LAN ఈజ్ ఫోర్త్ ఆప్షన్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్, RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఎంతండి? 25%. RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు 25%. నెక్స్ట్, NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? వారానికి 2 గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, NPE 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. దీని కరెక్ట్ ఆన్సర్ 2025. నెక్స్ట్ వన్, జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య 29. థర్డ్ ఆప్షన్ 3 జతలు. నెక్స్ట్, దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం DIKSHA. దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 2017. థ్యాంక్ యూ.